ఈ కూడిక యొక్క ఉద్దేశమును ఒక సాక్ష్యం చెప్పాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. గత 2 నెలలుగా నేను అసలు చర్చికే రాలేదు. ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా, నేను ట్రాక్టర్ కింద పడిపోయింది. దేవుడు ఎంతో అపాయకరమైన చనిపోయే స్థితిలో ఉన్న మమ్మల్ని లేవనెత్తాడు. అసలు ఆ విషయం తలుచుకుంటేనే భయం వేసింది. ముందు అసలు మేము ఎట్ట బతికున్నామో ఏమో, అసలు మేము ఎట్ట పడిపోయామో కూడా మాకు తెలియదు. అసలు ఆ ట్రాక్టర్ దేవుడే నిలబెట్టాడని నాకైతే అనిపించింది. ఒక్క క్షణంలోనే మేము మా ప్రాణాలు మొత్తం పోయాయి. కానీ దేవుని కృపతో మమ్మల్ని అందరిని బ్రతికించి ఆయన సన్నిధిలో నిలవబెట్టాడు. లేకపోతే మీ అందరూ మా ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు, ఈ పాటికి ఎప్పుడో మమ్మల్ని మర్చిపోయి ఉండేదే. కానీ ఆయన నమ్మినట్టు బిడ్డలను ఎప్పుడు ఇడిచిపెట్టేవాడు కాదు కదా, అది మనందరికీ తెలుసు కదా. అందుకే మమ్మల్ని ఆయన చేత్తో బట్టి లేపినట్టుగా లేపాడు, అందరినీ పైకి లేపాడు. కానీ అపాయకరమేమి ఏమీ లేకుండా చిన్న చిన్న దెబ్బలతోనే మమ్మల్ని అందరినీ లేపాడు. మళ్ళీ ఆయన తిరిగి మేము ఆయన సన్నిధిలో ఉండడానికి సహాయం దయచేసాడు. మా కోసం మీరందరూ ప్రార్థించాలని, మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆయన సన్నిధి తోడు ఉండాలని మీరందరూ మా గురించి ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది చూడలనా, వేలాది కోటేలనా, ఏడాది చూడలనా, వేలాది కోటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది చూడాలనా, వేలాది కోటేలనా, ఏడాది
వేలాది దూడలనా వేలాది కోటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించిన వాడు దేవుడు. చాలాసార్లు మనం వింటూ వస్తూ ఉంటాం, చిన్నదే ఆడేమీ లేదనుకున్నదే పెను ప్రమాదంగా మారిపోయి ఇంత అవుతుందని మేము అనుకోలేదు అనే మాటలు వింటా ఉన్నాం. కానీ దేవుడు ఉన్నది లేనట్లుగాను లేనిది కూడా ఉన్నట్లుగాను చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడైన దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కేవలం ఆయన యొక్క కృప మాత్రమే మన పక్షాన్ని నిలిచి ఉంది. కనుక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, పనికి వెళ్తూ ఉన్నటువంటి కల్పనక్క వారితో పాటు ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా చాలా రోజులు క్షేమంగా వెళ్ళారు, క్షేమంగా వస్తూ ఉన్నారు, చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు. సంతోషము ఆనందము వారి కళ్ళ ముందు ఉందనుకునే లోపే అనుకోకుండా జరిగినటువంటి ఆ ట్రాక్టర్ ప్రమాదంలో దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు బిడ్డలను క్షేమంగా కొన్ని దినాలు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ దేవుడు వారి పక్షాన్ని నిలబడి వారి ప్రాణములను కాపాడిన వాడైన దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని స్తుతించుటకు దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలే కారణం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల వేళ ఈ కూడికను ఏర్పాటు చేసేటకు దేవుడిచ్చినటువంటి తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చదువుదాం ఒక మాట. కీర్తనల భాగము 105వ కీర్తన మొదటి వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను. అదండి ఎక్కడ తెలియజేయాలంట? జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, దేవుడు నా జీవితంలో ఉపకారం చేశాడు, ఆయన నా పక్షాన లేకపోతే నేను ఈ దినాన క్షేమంగా ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశమే లేదు అని ఇందాక సాక్ష్యం చెప్తా ఉంది. ఏమిచ్చిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం? భక్తుడు అంటాడు, వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని నీకు ఇచ్చిన, గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చిన, నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. ఆయన చేసిన మేలుకు మనం ఏమిచ్చి ఆయన పొగడగలం, ఆయన నామాన్ని ఘనపరచగలం? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని మాత్రమే ఆయన స్తుతించగలిగిన వారం తప్ప, దేవా నాకు ఈ మేలు చేసేవయ్యా, నాకు ఈ ఉపకారం చేసేవయ్యా. దేవుడు అంటాడు, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన కార్యాలను తెలియజేయాలి. భక్తుడైన దావీదు అంటాడు 103వ కీర్తన మొదటి వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో అదండి, ఆయన చేసిన ఉపకారాలు అయితే ఉన్నాయో దానిలో దేనిని కూడా మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. మేలు అనుభవించిన మనం తప్పక ఆ మేలుని జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద. ఈ కూడిక దేవునికి మహిమకరమైన కూడిక, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి కూడిక ఇది. ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవడానికి
దేవుడిచ్చినటువంటి గొప్ప సమయం ఎంతైనా కుటుంబానికి ఆశీర్వాదకరం. మనం చేసినటువంటి మేలు పొందుకొని ఆ పొందుకున్న మేలును తిరిగి జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మన జీవితాలకు ఆశీర్వాదకరమైంది. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా నీవు మర్చిపోవద్దు. ఏ ఉపకారాలు చేస్తే తన జీవితంలో ప్రాణాపాయమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన పక్షాన్ని నిలబడి చేసిన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని తప్పక జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యతను దావీదు ఎరిగి ఉన్నాడు. అలాగే ఈ మధ్యాహ్న కాల సమయంలో అక్క చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనము కూడా మన జీవితంలో పొందినటువంటి మేళ్లను తిరిగి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే వాక్యంలో రాయబడినటువంటి మాట, ఒక మాట జ్ఞాపకం చేసుకుంది. 57వ కీర్తనలో 10వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తిస్తానయ్యా అని అంటున్నాడు. చాలు ప్రజలలో నిన్ను కీర్తిస్తాను, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. ఎందుకు చెల్లిస్తావు కృతజ్ఞత? ఏంటి నీ జీవితంలో చేయవలసిన మేలు అని అంటే భక్తుడు అంటాడు 7వ వచనంలో, నా హృదయము నిబ్బరముగా ఉంది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది కనుక నేను పాడుచు. అదండి దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి భక్తుని జీవితంలోనట తన హృదయము నిబ్బరముగా ఉందట. మరి అంతకుముందు నిబ్బరాన్ని కోల్పోయాడు పరిస్థితులను బట్టి. 57వ వచనంలో అంటాడు కదా, ఈ ఆపదలు తొలగిపో వరకు, మొదటి వచనంలోనే 3వ లైన్లో అంటాడు, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నేను. అదండి ఎక్కడున్నాడంట? ఇప్పుడైతే నిబ్బరంగా ఉన్నాను అంటున్నాడు, కానీ దానికి ముందే ఎలా ఉన్నాడంట? ఆపదల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, కన్నీటిలో ఉన్నాడు, పరిస్థితులన్నీ కూడా చేదాటిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భక్తుడు ఇప్పుడట, అప్పుడేమో ఆపదల్లో ఉన్నాడు, ఇప్పుడు అంటాడు నేను నిబ్బరంగా ఉన్నానయ్యా. దేవుడు స్థితిగతులు మారుస్తాడు. ఎల్లకాలం ఉన్న పరిస్థితుల్లో నుండి ఆయన ఉంచడానికి ఇష్టపడేవాడు కాదు, మరలా తిరిగి లేవనెత్తుతాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరుస్తానని సెలవిచ్చాడు. ఆయన ఎందుకు వదిలిపెడతాడు? ఆయన అన్నడు కూడా విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన మనం బలపరిచే దేవుడై ఉన్నాడు. నీ నోటి మాట ఆయనకి మహిమకరంగా వినబడటం కోసమైనా దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడేవాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు జీవితంలో అంటాడు కదా, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కలని నేను శరణు తెచ్చి ఉన్నానయ్యా. దావీదు జీవితంలో ఎదురైనటువంటి ఆపదల్లో దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు. 2వ వచనం అంటాడు, మహోన్నతుడైనటువంటి దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి. అది ఆపదలున్న సమయంలో, కష్టమున్న సమయంలో, కన్నీరున్న సమయంలో, కృంగిపోయిన సమయంలో భక్తుడు చేస్తున్న పని ఏంటంటే, ఈ ఆపదలు తొలగిపోవాలి అని అంటే నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టాలి అని అనుకున్నాడట. ఆ మంచం మీద ఎన్నిసార్లు ప్రార్థన చేసిందో, సేవకునికి ప్రార్థన చేసి ఎన్నిసార్లు హాస్పిటల్ పోయే ప్రతిసారి ప్రార్థించమని కోరిందో. దేవుడు విడిచిపెడతాడా? నాకు మొర్ర పెట్టమని నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు, నాకు నిజముగా మొర్ర పెట్టే వారికి నేను సమీపముగా ఉంటానన్న దేవుడు, ఎన్నడు విడువుని ఎడబాయనని సెలవిచ్చినటువంటి దేవుడు, నీకు ముందుగా నేను ఉంటానని సెలవిచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు, మాట ఇచ్చి మాటను నిలబెట్టుకోగలిగినటువంటి దేవుడు
ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడైన దావీదు జీవితంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుతున్నానయ్యా. కాబట్టి మొరపెట్టాడు కనుక ఇప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడు? నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరంగా ఉందయ్యా. ఒకప్పుడు ధైర్యాన్ని కోల్పోయానయ్యా, ఒకప్పుడు కన్నీటితో ఉన్నానయ్యా. నా జీవితం ఏమవుతుందో, ఎలా ఉంటానో, ఏమైపోద్దో, ఈ ఆపదలన్నీ చుట్టుముట్టుకొని ఉన్నాయి. కాబట్టి ఎలా ఉంటుందో అని అనుకుని దావీదు బాధపడి కన్నీరు గార్చి కార్యాన్ని సఫలము చేయి దేవునికి మొర్రపెట్టుకుంటూ ఉన్నాడట. ప్రార్థన వినినటువంటి దేవుడు తన కార్యాన్ని సఫలపరిచిన తర్వాత ఇప్పుడు అంటాడు, నా హృదయం నిబ్బరంగా ఉందయ్యా, ఇప్పుడు ధైర్యంగా ఉన్నానయ్యా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ధైర్యాన్ని కలిగినటువంటి దావీదు ఇప్పుడు అంటాడు కదా, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తానయ్యా. అంత మాత్రమే కాక ప్రజలలో నిన్ను కీర్తిస్తానయ్యా, నిన్ను కొనియాడతానయ్యా. నాకు మేలు చేసిన వాడు నీవే కదా, నాకు ఉపకారము చేసిన వాడు నీవే కదా, నా పక్షాన్ని నిలబడి ఉన్నవాడు నీవే కదా. 62వ కీర్తనలో 63వ కీర్తనలో ఒక మాట ఉంది. 63వ కీర్తన 3వ వచనం అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని అంటున్నాడు. చాలండి. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయ్యా. ఆయన కృప లేకపోతే, ఆయన కటాక్షము, ఆయన కరుణ మన మీద లేకపోతే, మన జీవము కంటే ఉత్తమమైనది ఆయన కృప మాత్రమే. మనం బ్రతికించేది ఆయన కృపే, మనం నిలబెట్టేది ఆయన కృపే, మనల్ని కాపాడేది ఆయన కృపే. కాబట్టి నా జీవము కంటే నీ కృప ఉత్తమమైనదయ్యా. నేను బ్రతికున్నానంటే ఏదో అట్ట ఇట్ట అని చెప్పానని నేను గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు. నా ప్రాణము నీవు నా నాసిక రంధ్రంలో ఊదినటువంటి జీవాయువే కదా. మరి నీ ముందు నిన్ను కాదని నేను ఏం చేయగలుగుతాను? కాబట్టి నా జీవానికి కారణమైనటువంటి నీ కృప, దానికంటే ఉత్తమమైనది ఏది కూడా లేదు అన్నట్టు. అదే దావీదు తనకు ఒకానొక సమయాన భయంకరమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురైనాయి. 31వ కీర్తనలో తన ప్రాణము పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఎదురైనాయి. అలాంటి పరిస్థితుల్లో భక్తుడైన దావీదు మాట్లాడతాడు. మొదటి వచనం అంటాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను. అదేండి, దావీదు దేవుని కొనియాడుతున్నాడు. ఈ సందర్భంలో, ఈ పరిస్థితుల్లో దావీదు దేవుని కొనియాడుతున్నాడు, దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. దేవుని నామాన్ని మహిమపరచడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ మాటలో అంటాడు కదా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. శత్రువులు ఏమనుకుంటారు తెలుసా? అలాగే జరగాల, అలాగే ఉండాల. ఇప్పుడు కానీ సుక్కు సక్కంగా రాదు అనని ఎవరు అనుకుంటారంట? శత్రువులు అనుకుంటారు. వారి మనసులో మెదిలేటువంటి ఆలోచన అదే. ఒకవేళ ఆ పరిస్థితిలోనే గనక దావీదు గనక తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఇప్పుడు ఎవరికి విజయం కలుగుతుంది? ఎవరు అక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ దావీదును గనక అక్కడే గనక దేవుడు గనక మొత్తి వదిలిపెట్టాడు అనుకోండి, ఇక లేడు దావీదు అనుకోండి,
ఇప్పుడు శత్రువు ఏమనుకుంటాడు? అట్టాగే జరగాల అని ఆనందపడతాడా లేదా? ఇప్పుడు వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. శత్రువుల యొక్క సంతోషం వేరే విధంగా ఉంది. నువ్వు పాడవ్వాలనో, నువ్వు నాశనం అవ్వాలనో, నువ్వు పడిపోవాలనో, నువ్వు అలాగే ఉండాలేనో శత్రువులకు మనసులో ఉండొచ్చేమో. కానీ దేవుడట శత్రువును సంతోషపడనీయకుండా, వారి సంతోషం అలాగ ఉండగానే మళ్ళా లేచి నడుస్తున్నారే, మళ్ళీ లేచి తిరుగుతున్నారే, మళ్ళీ బాగయ్యారే అని ఆశ్చర్యపడి ఉండేటట్లుగా ఎవరిని ఉద్ధరించాడంట? దావీదును మరలా తిరిగి దేవుడు ఉద్ధరించాడట. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నమాట, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీవు నన్ను లేపి ఉన్నావు, నీవు నా పక్షాన్ని నిలబడి ఉన్నావు, నీవు నాకు క్షేమాన్ని ఇచ్చి ఉన్నావు. కాబట్టి ఏమంటాడు? అందుకై నేను నిన్ను కొనియాడుతా ఉన్నానయ్యా. మేలు పొందిన తర్వాత ఘనపరచాల్సిన దేవుణ్ణి ఘనపరచాలి, దేవునికి ఘనతను అందించాలి, దేవునికి మహిమను చెల్లించాల్సిన వారమై ఉన్నాం. అందుకే కీర్తనకారుడు శత్రువులకు ఇవ్వాల్సిన సంతోషాన్ని వారికి అప్పగించకుండా, నా జీవితం మరలా తిరిగి లేవనెత్తి నడిపించావు గనక, నేను మరలా తిరిగి వారి ఎదుట నిలవబడ్డానికి అవకాశం ఇచ్చావు గనక, అందుకు నేను నిన్ను కొనియాడుతున్నానయ్యా అని అంటున్నాడు. రెండవ వచనంలో అంటాడు, యెహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా. అదండి, మాటను త్రోసివేయలేదు, మాటను పెడచెవిని పెట్టలేదు, కన్నీటిని దేవుడు మర్చిపోలేదు, మొర్రపెట్టినటువంటి మొరను ఆయన వమ్ము చేయలేదు. దేవా నేను నీకు మొర్రపెట్టి తిని నీవు నన్ను స్వస్థపరిచితివయ్యా. నేను క్షేమంగా ఉన్నాను అంటే కేవలం నువ్వు ఇచ్చినటువంటి క్షేమము. యెహోవా పాతాళముల నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చాలండి, ఎలాంటి స్థితిలో నుండి దావీదు కాపాడబడ్డాడు? తన ప్రాణమట పాతాళముల నుండి దావీదు ప్రాణాన్ని లేవదీశాడట, తన ప్రాణాన్ని గోతులోకి దిగకుండా బ్రతికించాడట. ఒక్కసారి కన్రెప్ప పట్లు ఏమన్నా ఒకవేళ అనుకోకుండా జరిగి ఉంటే ఈరోజు కళ్ళ ముందు కనబడడానికి అవకాశం ఉంటుందా? ఎంతమందిని మనం చూడడం లేదు, ఎన్ని వార్తలు మనం గమనించడం లేదు. దేవుడు చేసినటువంటి మేలు, దేవుడు చేసిన ఉపకారము దావీదు జీవితంలో దావీదు జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, యెహోవా నేను పాతాళముల నుండి నువ్వు నా ప్రాణాన్ని లేవదీసావయ్యా. పాతాళము అంటే ఇక చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉంటాడు? అంత మాత్రమే కాదు, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించేది. గోతులోకి ఎవరు వెళ్తారు? చనిపోయిన వ్యక్తులు వెళ్తారు. కానీ ఈరోజు నేను సజీవుల లెక్కలో నిలబడి ఉన్నానంటే, ఆ గోతులోకి దిగకుండా ఉన్నానంటే అది కేవలము నీ కృప మాత్రమేనయ్యా. నువ్వు ఇచ్చిన క్షేమం మాత్రమే, నువ్వు ఇచ్చిన నెమ్మది మాత్రమే. కాబట్టి నీవు మా పట్ల చూపించినటువంటి క్షేమమును బట్టి, నువ్వు మా పట్ల చూపించినటువంటి ఈ గొప్ప కటాక్షమును బట్టి నేను నిన్ను కొనియాడుతూ ఉన్నానయ్యా, నేను నిన్ను ఘనపరుస్తూ ఉన్నానయ్యా, నేను నిన్ను మహిమ చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి దేవుని మాటలను మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు తన కృపను మన ఎడల నిలిపి ఉన్నాడు. కనుక ఎవరికి ఎటువంటి అపాయం లేకుండా, ప్రత్యేకించి అక్కకు కలిగినటువంటి గాయమును దేవుడు కట్టి లేపి లేవనెత్తి నిలబెట్టినటువంటి ఆ గొప్ప దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చేయాల్సినటువంటి పని, నిలబెట్టినటువంటి దేవునికి నమ్మకంగా మనం పనిచేయాలి.
అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నమ్మకంగా మనం పనిచేయాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోషువ అనబడేటువంటి వ్యక్తి అట తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఇష్టమైన మార్గాల్లో వారు నడుస్తూ ఉంటే ఆ ఇష్టమైనటువంటి మార్గాలన్నింటినీ కూడా గమనించినటువంటి యెహోషువ ఇది సరైనటువంటి మార్గము కాదు అని ఎరిగి దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టనటువంటి వ్యక్తిగా తన కుటుంబాన్ని కట్టుకొని ఆ కుటుంబం అంతటిని కూడా దేవుని సన్నిధిలో వారిని పెంచుకుంటూ ఆ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. ఎవరెవరు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుణ్ణి స్తుతించాల్సిన వారమై ఉన్నాం. కుటుంబ సమేతంగా కుటుంబంతో కలిసి దేవుని ఎన్నడూ విడిచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో నిలవబడడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి, ఈ అర్హతను బట్టి, ఈ ఆధిక్యతను బట్టి దేవుణ్ణి మనము ఘనపరచాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి యెహోషువ కుటుంబము ఏ విధంగా అయితే దేవుణ్ణి కలిగి జీవించడానికి ఇష్టపడిందో, దేవుడు మన పట్ల చేసిన కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చేరి ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనము కూడా మన కుటుంబాలతోటి దేవుణ్ణి ఘనపరచాల్సిన వారమై ఉన్నాం. మన కుటుంబాలతో దేవుణ్ణి స్తుతించాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవా నేను బ్రతికి ఉండటానికి కేవలము నీ కృపయే, నా జీవము కంటే నీ కృప ఉత్తమమైనదయ్యా. ఆ కృపను బట్టే నేను క్షేమంగా ఉండగలిగాను. ఆ కృపను బట్టి నేను సజీవులలో నిలవబడ్డానికి కారణమైంది కనుక నా జీవితంలో చేసిన మేలును బట్టి నీకు వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఓరుగంటి కల్పనక్క, అలాగే బ్రహ్మయ్య అన్న, వారికి ఇచ్చినటువంటి బాబు అశ్విత్తును, అలాగే వారి అత్తమామలను, వారి కుటుంబాలను, అలాగే వారికి ఉన్నటువంటి బంధుమిత్రులను, తోడబుట్టిన వారందరినీ కూడా దేవుడు తన మార్గంలోకి నడిపించుకొని వారికి వారి కుటుంబములకును దేవుడు సదా తోడై ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. గనుడా, గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృప చేత నింపి బలపరిచి నువ్వు నడిపిస్తున్నామన్న మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవా కల్పనక్కను బట్టి నీకు వందనాలు ప్రభువా. తన జీవితంలో దేవా పనులు చేసుకున్న కాలంలో కలిగినటువంటి అపాయములో నుండి నాయన తనకిచ్చినటువంటి నెమ్మదిని బట్టి, క్షేమమును బట్టి, ఆరోగ్యమును బట్టి, దేవా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి. బలమైనటువంటి పాత్రగా మీరు వాడుకొని నిలవబెట్టినైనా మీరే బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. తనకును తన కుటుంబం అంతటికి క్షేమాన్ని కలుగజేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఇంకను వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతలో నుండి లేవనెత్తి చక్కటి ఆరోగ్యంతో నింపి నడిపించి నామానికి మహిమ తెచ్చుకుంటూ బలపరచమని వేడుకుంటూ దేవా విన్నటువంటి ఈ మాటలన్నీ ప్రభా నీ బిడ్డల హృదయాలన్నింటిలో పదిలపరిచి నీకు నమ్మకమైనటువంటి నీ సాక్షులుగా వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి ఈ కుడికిని ఏర్పాటు చేస్తున్న కుటుంబం అంతటికి నీ కృప సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.